కప్పుకున్నట్లు లెక్కే. కప్పుకున్నావు అంటే నువ్వు దీవెనకరంగా లేనట్టు లెక్క. చూశారా ఏమంటాడు? నన్ను చంపినా సరే చచ్చిపడడానికి కూడా సిద్ధంగా ఉంటాను, కానీ న్యాయం తప్పను. ఆ మాటకు అర్థమది. ప్రాణం పోయినా సరే, గొంతు మీద కత్తి పెట్టినా సరే నా నోట ఏం రాకూడదు, అబద్ధం రాకూడదు అనే నిరీక్షణ. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యములో కొంతమంది స్వభావాలు చూద్దాం. మనం ఎవరెవరి స్వభావాలు ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం. మూలవాక్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వాక్యం. తీసివేసి ఇచ్చేదను. మిమ్మును చేసేదను. దేవునికి స్తుతి కలుగునుగాక. మిమ్మును చేసేదను. తర్వాత ఏమంటాడు? నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడునయ్యుందును. ఎంత మంచి మాట చూడండి. అది ఆయన చెప్పే మాట, నువ్వు చెప్పే మాట కాదు. నువ్వు నా దేవుడిగా ఉండాలయ్యా, నేను ఈ బిడ్డగా ఉంటానయ్యని కాదు. దేవుడు అంటున్నాడు, మీరు నా ప్రజలుగా ఉన్నారు, నేను మీ దేవుడుగా ఉంటాను. ఇదొక వాగ్దానం. మాట ఇచ్చినవాడు నష్టము కలిగినా కానీ వెనుదిరిగేవాడు కాదు. ప్రమాణం చేసినవాడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడై దేవుడు అన్నాడు. హల్లెలూయా. శక్తిమంతుడు నీ దేవుడు ఎవరో అని చెప్పంటే సమస్తమును నెరవేర్చగలిగిన దేవుడై ఉన్నాడు. రెండవది, సమస్తమును సమకూర్చగలిగిన దేవుడై ఉన్నాడు. మూడవది, సమస్తమును చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో ఆయన ఉంటే నువ్వేం చేయపనిలేదు, నువ్వేం చేయపనిలేదు. నీ ముందు నడుస్తూ ఆయన సమస్తమును కూడా ధారాళముగా దయచేస్తూ నీ మార్గములను సరళం చేస్తూ ఉండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఎక్కడే ఉన్నారా? హల్లెలూయా. అది సరే, మంచిది. మనుషుడి యొక్క స్వభావాలు చూద్దాం. మొదటి మనిషి యొక్క స్వభావం ఆదికాండము 4వ అధ్యాయము 9వ వాక్యం చూద్దాం. ఆయన పేరు కయ్యూను. 4వ అధ్యాయము 9వ వాక్యం. నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అసలు ఇద్దరు కలిసి వెళ్ళారా లేదా? వాక్యం ఉంది కదా, ఇద్దరు కలిసి అడికెళ్ళారు, పొలానికి వెళ్ళారు. మధ్యలో ఏం జరిగింది ఎవరో తెలియదు. కానీ దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను మీ తమ్ముడేడా అని చెప్పి అంటామంటే అక్కడేం చేయాలి? ఒప్పుకోవాలి. అందుకని సామెతల్లో 28:13 అంటాడు, దాసి పెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు పొందుతాడు. ఈ వ్యక్తి కనికరాన్ని పొందలేదు, ఈ వ్యక్తి కనికరించబడలా. ఎందుకని? దాసి పెట్టాడు. నా తమ్ముడు నేను కావలవాడనా అన్నాడు. అదేంటి? ఆయన మాట్లాడిన మాటకి అని చెప్పే సమాధానానికి ఏమాత్రం పొంతనా లేదు. చూడండి, కయ్యూను యొక్క స్వభావం ఏంటో తెలుసా? ద్వేషం. ఈరోజు అన్నదమ్ముల ద్వేషం ఎక్కువ అవుతాం, అక్క చెల్లెల మధ్యలో ద్వేషం ఎక్కువ అవుతాం, కుటుంబంలో ద్వేషము అంటే ద్వేషించబడుట. కూర్చోబెట్టమ్మా. ద్వేషించబడుట. ఎందుకు ద్వేషం వస్తుంది? ఒక మనిషి మీద ఎందుకు ద్వేషం వస్తుంది అని చెప్పంటే, నేను చెప్పేది వారు విన్నప్పుడు, నేను చేసేది వారికి నచ్చినప్పుడు, నా ఇష్టం అనేది వారి ఇష్టము కానప్పుడు ద్వేషము. ఈ మాటకి ఇంకోటి కూడా ఉంది, ద్వేషం.
పగ. ఏంటది? పగ. రోమపత్రిక మాట చెబుతాడు, పగ తీర్చుట నా పని అన్నాడు. పగ తీర్చుట నా పని అన్నాడు. నీ శత్రువు అనబడిన వాడు నీ ఇంటికి వచ్చినప్పుడు వాడికి ఏం చేయమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. నీ శత్రువు నీ ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టమన్నాడు. నీ శత్రువు నీ వద్దకు వచ్చి క్షమాపణ పొందుకొని చెప్పన్నాడు. సువార్తలు అదే అంటాడు కదా, నీవు నాకు అర్పణ అర్పించుచుండగా నీ సహోదరునితో నీకు ఏదైనా విరోధం ఉన్నట్లు నీకు అనిపిస్తే అర్పణ అక్కడే వదిలేసి మొదటగా వెళ్ళి అతనితో నీవేం చేయాలంట? సమాధాన పడిన తర్వాత వచ్చి ఈ అర్పణ అర్పించు. అప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది, అనగా అంగీకారం ఉంటుంది. అలా చేయకుండా మనసులో ద్వేషాన్ని పెట్టుకొని, మనసులో పగన పెట్టుకొని, మనసులో ఈర్ష్యను పెట్టుకొని, మనసులో కుళ్ళు పెట్టుకొని, మనసులో మత్సరాన్ని పెట్టుకొని మనం దేని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పెదవుల నుంచి వస్తుంది కానీ అంతరంగం నుంచి వచ్చేది కాదు. కొంతమంది మాట్లాడతారు, అయ్యా మేమైతే పడ్డామయ్యా, మేమైతే చేసామయ్యా, మేమైతే ఒప్పుకున్నామయ్యా, మరి వాళ్ళు రాట చెప్పంటా ఉంటే వదిలేయి. నిన్ను ఒప్పుకోమన్నాడా? వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోమన్నాడు మనల్ని? అదే మనకు అడుగు కావాల్సింది. ముందు నువ్వు ఒప్పుకో, ముందు నువ్వు విడిచిపెట్టు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారో చూడు. వాళ్ళు ఒప్పుకోరా? ఒప్పుకోకపోతే వాళ్ళు ఎవరు? కయ్యూన్లే. ఒప్పుకోకపోతే వాళ్ళు కయ్యూన్లే. నిజమే, కొంతమంది ఉన్నారు ఈ ప్రభువుల కార్యక్రమ సమయంలో ఎవరైనా వచ్చి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఏడుస్తూ వాటేసుకొని సమాధాన పెడతా ఉన్నా కానీ వాళ్ళ చలనం ఉండలేదు, వాళ్ళ కదలిక ఉండలేదు, వాళ్ళు ఏమాత్రము కొంచెం కూడా పర్లేదని చెప్పినట్టు ఒక మాట, ఆ ప్రేమ అనేది వాళ్ళు వ్యక్తపరచట్లేదు. నేను గమనిస్తున్నాను. నేనైతే చూచిచున్నట్టుగా పోతానేమో కానీ నిన్ను నన్ను చూచే దేవుడు చూచినట్టుగా పోడు. ఎందుకంటే నీ అర్పణ సరి అయిందిగా ఉండాలి అని ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయకుండా నువ్వు అర్పించకుండా ఆ సమాధానం రాకుండా నువ్వు రెట్లో పాల్గొన్నా వ్యర్థం. బైబిల్ అది అంటాడు కదా, ఏమని? మీలో అనేక మంది రోగులు అవుతున్నారు. రెండో పాయింట్, మీలో అనేకులు బలహీనలవుతున్నారు. కారణం ఏంటి అని చెప్పంటే అర్పణ అనేది యోగ్యమైంది కాదు కదా. ఎవరు అయోగ్యముగా ఇందులో చేయి వేస్తారో వాళ్ళందరూ ఏమవుతారంట? నోరు తెరిచి ఆవలిస్తారు. అంతేనా కదా? వాళ్ళందరూ ఏమవుతారు? అది రోగులు అవుతారు, బలహీనలు అవుతారు, భక్తిహీనలు అవుతారు. ఒక్క మాట చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసిన వారు అవుతారు. ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో, ఏం కావాలి మనకి? సమాధానం కావాలి. సమాధానమును కోరుకునే వాళ్ళు దేవుని పిల్లలు, దేవుని పిల్లలు అంటాడు. సమాధానం కోరుకునే వాళ్ళు ఎవరంట? దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లల్లో సమాధానం ఉందా? నేను నా తమ్ముడికి కావలవాడనా అన్నాడు. ఇంకొంచెం ముందుకెళితే చూడండి, 6వ వచనం చూడండమ్మా. అదే 4వ అధ్యాయం 6వ వచనం. ఎందుకు కోపము? ఎందుకు మొహం చిన్నపోయింది? సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పంచిండును, నీడల దానికి వాంఛ కలుగును. అంతే. మనలోనికి ఏమొచ్చేస్తుంది? కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ వచ్చేస్తుంది. మన మీద ప్రభుత్వం చేస్తుంటే వాక్యం అంటుంది, కయ్యూను నువ్వు దేశదిమ్మరం అవుతావు అన్నాడు. ఎందుకు నాయన? నేనేం చేసిన పాపం అని చెప్పన్నాడా? అయితే మళ్ళీ ఏడో ఒక నన్ను చంపేస్తారు కదా. కొంతమంది కోపం వచ్చేప్పుడు రకరకాల మాటలు మాట్లాడతారు. పోతా ఏంది పోతా, ఇక అంతబడి పోతా, నేను పోతాను, ఉండు హాయిగా ఉండి చెప్పి అంటారు. కొంతమంది కోపంతో కొంతమంది మాట్లాడతారు కదా. సర్లే నువ్వే ఉండలే, నువ్వు వగ్దన తినలే, నువ్వు వగ్దన చేయని చెప్పి అంటారు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నువ్వు పోకుండా ఉండాలనే కదా ఈ మాట చెప్పేది.
ఈయన అంటాడు, సర్లే చెప్పించేవా, ఎవరో ఒకరు నన్ను పట్టుకోకుండా ఉంటారా, నన్ను చంపకుండా ఉంటాడా అని చెప్పి అంటే, లేదు నిన్ను ఎవడైతే పట్టుకొని నిన్ను చంపేస్తాడో వాడికి ఎన్నంతలంట 7 అంతలు తీర్పు వస్తాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో కుటుంబాల్లో ద్వేషం, పగ విలయతాండం ఆడుతుంది. ఒకళ్ళంటే ఒకళ్ళ బట్టల్లా. మరి ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ఫోన్ పట్టుకుంటూ చాలు, నా ఫోన్ పట్టుకోగా, నా ఫోన్ పట్టుకోగా. చూసారా ఎంత ఆవేశమో. నా ఫోన్ పట్టుకుంటే మర్యాద కొడదు నీకు, నా ఫోన్ ముట్టుకోవద్దు నువ్వు. ఏముంది దాంట్లో, ఏముంది చూసారా? వీళ్ళ అక్షరమ కురాన్లు కూడా పెద్ద పెద్ద ఫోన్లు వాడుతున్నారు. మళ్ళీ దానికి లాకులు, ఏ లాకు తెలుసా? ఫింగర్ ప్రింట్స్, లేకపోతే ఫేస్ లాక్ అంట. మన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు, ఆమె ఉన్నటువంటి సంపద ప్రాపర్టీకి లాక్ ఏంటి తెలుసా? ఆమె పాదం. చూసారా? ఎన్నో సంవత్సరాల క్రితం ఆమె పాదమును ఏం చేసింది? ఆమె లాక్గా పెట్టుకుంది. ఇలా ఫోన్లో ఏలుతో లాకు, సూపుతో లాకు. మనం ఒకసారి మన అభితో పాటు జగేపేట వెళ్తే ముసలాం ఆమె ఫోన్ వచ్చింది, ఫోన్ ఆగిపోయింది. మళ్ళీ నేను ఫోన్ చేయాలి కదా, ఇటు చూసుకొని అన్నది, ఓపెన్ అయిపోయింది ఫోను. అంటే అది కూడా ఒక లుక్ ఏమో నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఫేస్ లాక్ అంటే ఇన్ని రకాలు ఉంటాయి అనేది. నేను ఇంటికి కూడా ట్రై చేసిన, నిజంగానే ఉంది దాంట్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అనగానే ఫేస్ ఓపెన్ అయిపోయింది. చూసారా ఫోను? రేపు మనం ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్టన్న ఓపెన్ కాదు, ఇట్టన్న ఓపెన్ కాదు. ఆయన రైట్ అంటేనే డోర్స్ ఓపెన్ అవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అందరి దగ్గర, భర్తల దగ్గర ఏమో చిన్న ఫోన్లు ఉంటున్నాయి ఇప్పుడు. భర్తల దగ్గర, భార్యల దగ్గర ఏమో పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి. ఏం చెప్పంటే పొద్దాలు ఫోన్ చూస్తూనే ఉంటాం. ఏం చూస్తుందో తెలియదు. మొత్తానికి టిక్కుని మొత్తానికి యాతనే ఉంటుంది. ఒక్కరు టైమే తెలియట్లేదు. మన ఈ మధ్య ఒక ఆమె అంటుంది, అబ్బా అసలు టైమే అర్థం కావట్లేదు అయ్యా, నేను ఏంటో అనుకున్నా. ఏం చేస్తారా మీ అమ్మ అని చెప్పంటే, ఏముంది, తింటుంది, సాప్ వేసుకుంటుంది, ఫోన్ పట్టుకుంటుంది, మళ్ళీ అన్నం టైంకి లేగుతాడు. ఇలా ఎవరే పెట్టుకోద్దు పో, అవును నాన్న వచ్చినామా, మీ నాన్నకు అన్నం పెట్టిరా. మరి ఏమేం చేద్ది? ఏమనుకోమండి, అంటే మిమ్మల్ని గురించి ఇక్కడ చెప్పేది లోకంలో జరిగే విషయం చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకని ఆదాము నువ్వు ఎక్కడా అన్నాడు. ఇక్కడే ఉన్నా ప్రభా, తోటలో ఉన్నా ప్రభా, చెట్టు సాటున్న ప్రభా, దాక్కున్న ప్రభా అన్నాడు. ఎందుకు? రోజు నా ఎదురుగా వచ్చేవాడు కదా, రోజు నేను రాకముందే వచ్చి నాకు వరకు వెయిట్ చేసేవాడు కదా. ఏమైంది ఇలా? ఏం లేదు ప్రభా, ఆజ్ఞను అతిక్రమించాను, నువ్వు తినొద్దున్న పండు తిన్నాను, ఇదిగో నాతో ఉందిగా ఎవరో మై వైఫ్, అది ఇప్పుడు నా పక్కలో నైపోయింది, అదే ఇచ్చి తిన్నవా పో, ఇక నీకు నాకేం లేదంట, సహవాసము లేదు. ద్వేషం వలన, ఈర్ష్య వలన, పగ వలన స్నేహాలు పాడైపోతున్నాయి, బంధాలు పాడైపోతున్నాయి, బంధుత్వాలు తెగిపోతున్నాయి. చూసారా? మంచి చెట్లు అంతా కూడా అర్థం కాకుండా ఎటుకాడికి పటాపంచలైపోతున్నాయి. ఈరోజు నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు అమ్మవు కాదు, నేను కొడుకుని కాదు, నేను బిడ్డని కాదు, నువ్వు నా భర్తవు కాదు, నేను భార్యని కాదు. రాట్లా వస్తాను. వాక్యం చెప్పేది ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈ ద్వేషమునకు మనం దూరంగా ఉంటామో, దేవునికి దగ్గరగా ఉంటామో, సమయోచితమైన దేవుని యొక్క మహాకృప మనల్ని సమకూరుస్తూ ఉంది. హల్లెలూయా. రెండో మాట చెప్తాను, చదవండి. త్వరగా వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రెండో మాట చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం, రెండో స్వభావం ఇది. ఆదికాండం 37వ అధ్యాయం 23 నుంచి చూడండి నాన్న.
ఆదికాండము 37వ అధ్యాయము. చదువు. యోసేపు ఆ. తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు ఆ. వారు ఆ. యోసేపు అంగీని ఆ. అతడు తొడుక్కొన్న ఇంటిన ఆ. ఆ విచిత్రమైన నిలువు అంగీని తీసివేసి ఆ. అతనిని పట్టుకొని ఆ. ఆ గుంటలో పడవేసిరి. ఆ. ఆ గుంట ఒట్టిది, ఆ. అందులో నీళ్లు లేవు. నీళ్ళు లేవు. వారు ఆ. భోజనం చేసి కూర్చుండిరి. ఆ. కన్యకి చూడగా ఐగుప్తుకు తీసుకొని పోవుటకు ఆ. కీలము, ఆ. మస్తకిలము, ఆ. గోధుమలు, ఆ. మోయించిన వంటలతో ఆ. ఇశ్రాయేలీయులైన ఆ. మార్గస్థులు ఆ. గిలాదు నుండి వచ్చుచుండిరి. వచ్చుచుండిరి. అప్పుడు ఆ. యోదా ఆ. మనము మన సహోదరుని చంపి ఆ. వాని మరణమును ఆ. దాచిపెట్టినందువలన ఆ. ఏమి ప్రయోజనం? ఏం ప్రయోజనము? ఇశ్రాయేలుకు ఈ ఇస్మాయిల్లకు వాని అన్యాయము ఆమోదము. రండి. ఆ. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. ఆ. హాని ఏమీ చేయలేదని ఆ. అందుకు సహోదరులు సమ్మతించిరి. చాలు. ఇది ఏంటో తెలుసా? అసూయ. ఇప్పుడు అన్నదమ్ముల్లోనే శుభ్రంగా ఉంటుకుంటూ ఓర్చుకోరు. ఈరోజు చాలామంది కన్ను చెడిపోతుంది. కన్ను కుట్టు అంటారు దాన్ని. కన్ను కుట్టు ఏంటంటే కారణం ఏంటో, పాపం మిడిసిపడుతున్నాడు ఏంటో, ఈ బట్టలు ఏంటో, ఈ వస్త్రాలు ఏంటో, ఏమైందో ఆడుకో పాపం. ఏ షేపును చూసి ఎవరికి అసూయ వచ్చింది? అన్నలకే వచ్చింది. అంటే అసూయ అనేది కుటుంబంలో ఎక్కడ స్టార్ట్ అయింది? దేవునికి మహిమ కలుగును గాక. ఇందా చెప్పే కదా మీకు, ద్వేషం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆదిలోనే కాదు సుమా, మీకు చెప్తున్నాను, క్రైస్తవుల్లోనే, బయట వాళ్ళు కాదు, దేవుని నమ్ముకున్న వారిలోనే, జీవము కలిగిన దేవుని ప్రజల్లోనే. ఒకటి ద్వేషము, రెండవది అసూయ. సామెతలో సొలొమోను చెబుతాడు, మత్సరము ఎముకలకు కుళ్ళు. అంటే అసూయ పడే వాళ్ళు ఎవరయ్యా అని చెప్పంటే కులిపోతుడు. తిన్నా ఓర్చుకోడు, ఉన్నా ఓర్చుకోడు, వచ్చినా ఓర్చుకోడు, పెట్టినా ఓర్చుకోడు, ఏదైనా చేసినా ఓర్చుకోడు. ఇంకో మాట, ఎదుటోళ్ళు ఏదైనా కొనుక్కున్నా ఓర్చుకోడు. అర్థమైందే? నలుగురు ఆడలో కూర్చుని వాళ్ళు చూసుకోవాలా. మనం కాదు, ఆడవాళ్ళ సంగతి చెబుతున్నాను. నలుగురు కూర్చుని చోట ఆలోచన చేస్తే ఈ షేర్ల వ్యాపారం దగ్గర చూడాలా. ఈ షేర్ కాదు, ఇంక 1000 రూపాయలు లేవా, 2000 లేవా, 3000 లేవా, తీ ఇటు చూస్తే అర్థమేంటి? ఈయనకు అర్థమైపోద్ది. ఎవరికి? అమ్ముకున్నవాడికి. ఓహో, దీని బుద్ధి ఏందని చెప్పంటే దీనికంటే ఎక్కువగా ఉండాలి. అకాల మిమ్మల్ని కాదు, నా బాధ మీకు అర్థమైందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1500 కాదు, 1500 అడిగింది ఆల్రెడీ. 1500, 2000ది. నా మాట మీకు అర్థమైందా? అందుకనే సినిమాలో ఒక రచయిత అన్నాడు, కత్తితో కాదు కంటి చూపుతో చంపుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్నటువంటి మర్మం ఏమిటి అంటే, వాళ్ళు పాటలు పాడుతున్నారు, నేను ఎందుకు పాడకూడదు? వాళ్ళు వాక్యం చదువుతున్నారు, నేను ఎందుకు వాక్యం చదవకూడదు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు 20 రోజుల, నేను 40 రోజులు. ఎందుకు రాకూడదు ఈ పౌరుషం? ఎందుకు రావాలి రోషం? రావద్దా? బట్టలు అనేది ఏ బట్టలు కట్టుకున్నా తెల్లారి తినవడది, పొద్దుగూ తినవడది. నువ్వు తిన్నా, నువ్వు తినకపోయినా, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఒకరోజు ముందుకు వెళుతుంది అంటే నీ ఆయుష్ తగ్గుతుంది. మరలా దీన్ని చేయటానికి సమయం రాదు. దేవుడు మనకిచ్చిన సమయం చాలా విలువైంది. ఆ విలువైన సమయాన్ని మనము విలువగానే చూసుకోవాలి. హల్లెలూయా. వాళ్ళకుంటే వీళ్ళకుంటే వాళ్ళకుందే అని చెప్పిన ఏ కాడికి అలా చూచి ఆలోచించడం కాదు. మన పెద్దోడు దావీదు గారు ఏమన్నాడు? నేను కూర్చొండుట, లేచుట, నడుచుట నా పడకను నీవు ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకు దావీదు గారు ఆ మాట అన్నాడో తెలుసా? ఇలాంటి విషయాలను బట్టే
ఒకరిని చూసినప్పుడు అసూయ పడినవాడిని కాదు, ఒకరిని తినేటప్పుడు వేరే కోరికతో ఉన్నవాడిని కాదు, ఎవరన్నా చేసేటప్పుడు నేను కూడా చేస్తే బాగుని చెప్పి అనుకునేవాడు కాదు. ప్రభువా వాళ్ళది చేశారా, అది నాకు దూరం అవునుగాక. వాళ్ళు తిన్నారా, అది నాకు దూరం అవునుగాక. వాళ్ళు చూచారా, నేను చూడకుండా ఉండునుగాక. మన మత్తయి సువార్తలో మాట ఉంది కదా, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పెరికివేయమని, అంటే పెరికివేయడం కాదు, ఎదిరి కూర్చో అన్నాడు. ఎదిరి కూర్చోన్నాడు. ఈ రోజుల్లో చాలామంది చేసే పని తెలుసా, ఏమొచ్చి కూర్చుందా, ఏమైతే నేను మాట్లాడి చెప్పని ఎడిదిరి కూర్చుంటున్నారు. ఇది కాదు చేయమంది. ఏం చేయమన్నాడు? అభ్యంతరం అంటే మాట్లాడడానికి అభ్యంతరంగా ఏముంది, ఉండటానికి అభ్యంతరంగా ఏముంది, తినడానికి అభ్యంతరంగా ఏముంది, చేయడానికి అభ్యంతరంగా ఏముంది అని చెప్పని మనం దాన్ని చూసుకొని దాని ప్రకారం కాకుండా దేవుని మాట ప్రకారం మనం చేయాలి. చేయుదుముగాక. హల్లెలూయా. పక్కన కూర్చున్నారు, వాళ్ళు చెప్పలేదు, ప్రేయర్ చెబుతాం. మాట్లాడితే మాట్లాడారు, మాట్లాడకపోతే వాళ్ళ ఇష్టం. కానీ మనం ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు కుటుంబ విషయాల్లో చాలామంది సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని విషయాల్లో సమస్య చేసిన వాడు బాగానే ఉంటాడు, సమస్య విన్నవాడికి వస్తుంది బాధ. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ సమస్యను కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఎక్కడ సమస్య వచ్చిందో ఆలోచన చేయండి, అక్కడి నుంచి మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అదే తప్ప ఏమితో మాట్లాడకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వీళ్ళు మొత్తం ఒకడు కాదా, వాళ్ళంతా ఒకడుగా చెప్పని అనాలోచిత మాట్లాడొద్దు. మనందరము కూడా క్రీస్తు యొక్క శరీరానికి మనము అవయవలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మాట్లాడకపోతే తెల్లారిద్ది, నువ్వు తినకపోతే తెల్లారిద్ది, అదేం ఆగదు. కానీ ఆగేది ఒక్కటే, నీ ఆత్మీయ జీవితం. దేన్ని చూసి నువ్వు వెనకడికి వేస్తున్నావు? ఈ సమస్యను చూసి వెనకడికి వేస్తున్నావు. ఈ సమస్యను గద్దించు. యేసు నామములో ఈ సమస్య నాకు దూరమైపోవునుగాక, సమాధానము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కోరుకో సమాధానాన్ని, అది తప్పేం లేదు. లోబడు. దేవుని మాట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం, దేవుని సాక్షిగా, దేవుని బిడ్డగా, రక్షించబడిన బిడ్డగా లోబడు. లోబడకుండా శ్రమల పాలు కావద్దు, లోబడకుండా సమాధానాన్ని పోగొట్టుకోవద్దు, లోబడకుండా సంపూర్ణ ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. సమాధాన పడండి. ఈ యొక్క వాక్యం ఏంటంటే అసూయ. ఈడు మనకంటే ప్రార్థనాపరుడా, ఈడు మనకంటే నీతిమంతుడా, వీళ్ళు లేకుండా ఉంటే మనందరం ఒకటి కదరా, వీళ్ళు లేకుండా ఉంటే మన అందరి మాట ఒకటి. కాబట్టి దేవుడు మన తండ్రి మన మాట అంగీకరిస్తాడు. వీడు ఒక్కడి మాట ఒకటైంది, మనందరి మాట ఒకటైంది. కాబట్టి వీడిని మనం చంపేద్దాం. మనుషుల ఆలోచనలు వ్యర్థమంటాడు వాక్యం, మనుషుల తలంపులు వ్యర్థమంటాడు, మనుషుల ఉద్దేశంలోని వ్యర్థమంటాడు కదా. కానీ వాక్యం అంటుంది, నా నోటి మాటయు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. హల్లెలూయా. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. ఇక్కడ చూడండి, ఈ అన్న అంటాడు, ఒరే వాడిని చంపితే మనకేమొద్దురా, ఎట్టనే వాడు మన తమ్ముడు కదా, మన రక్షమని కదా, వాడు అడ్డు తప్పించుకోవాలంటే సింపుల్గా మీకు సలహా చెబుతాను రా. అది వెళ్తున్నారు చూడు, మిథ్యానీయులు, వాళ్ళకి అమ్మేద్దాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈరోజు ఎక్కడ ఉంటారు, రేపు ఎక్కడో ఉంటారు. మనం కనుక్కోవటం అవకాశం లేదు, వాళ్ళ అడ్రస్ మనకు అర్థం కాదు. మొత్తానికి మన నాన్నకేమో తమ్ముడిని చచ్చిపోయి చెబుదామని చెప్పని ప్లాన్ చేశారు. మొత్తానికి కథ మనకు తెలిసే కదా. మొత్తానికి అమ్మేస్తారు, వెళ్ళిపోతాడు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ సాగలపడి, అయ్యా మా దేశంలో ఆహారము కొదువుగా ఉంది, మాకు ఆహారం కావాలని చెప్పని ఎవరికి సాగలపడ్డారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఆలోచన ఏమిటి అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కుటుంబం అంతా కూడా కరువుతో విలేతాన్ని మాడుతుంది. ఈ కుటుంబంలో ఈ వ్యక్తిని నేను కోరుకున్నాను, ఈ వ్యక్తిని బట్టి ఈ కుటుంబానికి అన్నిటిని కూడా సమకూర్చి ఏ కొదువు లేకుండా, ఏమీ తక్కువ లేకుండా పోషించాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. ఎందుకంటే భవిష్యత్తుని ఎరిగిన వాడు కనుక కదా. దానికి ఒక సింబల్గా యేసేపుని దేవుడు అనుకున్నాడు. నీతి కలిగి ఉంటాం, ప్రార్థన చేయటం, యథార్థంగా ఉంటాం, దేవునితో కలిసి మంచిగా ఎన్నుకున్నాడు. వీళ్ళందరిది ఒక మాట చూసారా, అడ్డం తప్పించుకోగలిగారు కానీ సాగల పట్ట మాత్రము వాళ్ళు తప్పించుకోలేకపోయారు. నా మాట మీకు అర్థమైందా? దేవుని యొక్క ఆలోచన చూడండి. వీళ్ళైతే అడ్డు తప్పించుకోవాలి అనుకున్నారు,
దేవుడైతే ఏది మీకు అడ్డుగా ఉందో అదే తీసుకొచ్చి మీ ముందు పెడతాను, అదే మీకు తలగా ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. వాక్యంలో ఒక మాట ఉంది, నువ్వు ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ విడవబడ్డావో, ఎక్కడ త్రోసివేయబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ దుఃఖిస్తూ ఉన్నావో, ఎక్కడ వ్యతిరేకించబడ్డావో, ఎక్కడ ఏడవబడ్డావో, ఎక్కడ కొట్టబడ్డావో, ఎక్కడ నీవు అనేకుల విషయాల్లో తొట్టిల్లిపోయావో, అక్కడి నుంచి దేవుని లేపలని భవిష్యత్తును ముందుగా నిర్ణయించి పెట్టాడు. హల్లెలూయా. ఆయన భవిష్యత్తు తిరిగిన వాడు. నువ్వు ఈరోజు కాదు, ఈ నిమిషం కూడా నీకు తెలియదు. అందుకనే ఉంటాడు ఒక మాట, రేపేమి సంభవించునో నీకు తెలియదు. హెబ్రీలో ఒక మాట ఉంది, పౌలు అంటాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి చదవండి, హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్నటువంటి అసూయాన్ని, ఆ అసూయను పక్కన పెట్టేసి దేవుని వైపు చూడగలిగితే భవిష్యత్తు నీకు కనపడుతుంది. భవిష్యత్తులో నీ కుటుంబం మీద, నీ మీద ఏ ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడో అది నీకు కనపడుతుంది. అది ఇక్కడ వీళ్ళు చూడలేదని చెప్పని, వీళ్ళు పడిపోయారని చెప్పని, వీళ్ళలో ద్వేషం ఉందని చెప్పని, వీళ్ళలో పగ ఉందని చెప్పని, వీళ్ళలో అసూయ ఉందని చెప్పని దేవుడు తన ప్రణాళికను మార్చుకోవాలా. వాక్యం మీ కింద చెప్పాను, ప్రమాణం చేసిన తర్వాత నష్టము కలిగినా కానీ వెనుదిరిగే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబం మీద దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో గొప్ప కరువు నుంచి ఈ బిడ్డ ద్వారా మేలు చేయాలని. కానీ సాతాను అందరి మనసును ఏకపరిచి ఈ ఒక్కడికి వ్యతిరేకంగా లేచింది, సంపాలని ప్లాన్ చేసింది. కానీ బైబిల్ ఉంది కదా ఒక మాట, ఇదిగో యోబు నువ్వేమన్నా చెయ్యి, నువ్వు చీల్చుకో, కొల్లబెట్టుకో, ఏమన్నా చెయ్యి, కానీ ప్రాణం మీద నీకు అధికారము లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఈ అన్న, అరే వాడు మన తమ్ముడురా, మనం ఎందుకు కొట్టాలి, మనం ఎందుకు చంపాలి వాడిని, ఆ ప్రాణం ఇదో మనం ఎందుకు తెచ్చుకోవాలి, ఆ దోషం. కాబట్టి వద్దు, నా మాట వినండి, వాడిని చంపొద్దు, చంపి ఆ దోషాన్ని మన మీద పెట్టుకోవద్దు, అని నమ్మేద్దాం, అడదప్పించుకుందాం చెప్పి అనుకున్నారు. సాతాను ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా కానీ దేవుడు తప్పించాడు, మళ్ళీ తీసుకొచ్చి అదే ఇంటి దగ్గర పెట్టేశాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచించి, ఎక్కడ పోయినా అసూయే, ఎక్కడ పోయినా ద్వేషమే, ఎక్కడ పోయినా పగే, ఎక్కడ పోయినా ఈర్ష్యే యేషేపు యొక్క జీవితంలో. కానీ చివరికి ఏ వ్యక్తి అయితే తన భార్య మాటని పట్టుకొని జైల్లో వేయించాడో అదే వ్యక్తి మంచిగా ఊరేగించుకుంటూ, ఏమండి, ఒక మంచి అధికారిగా తీసుకుని వచ్చి ఈయన అధికారం మొత్తానికి అప్పగించేసి ఇటు నిలబడ్డాడు. అయ్యా యేషేపు గారు, ఇప్పుడు ఏం చేయమంటారు, మీరు నన్ను కూర్చోమంటారా, కూర్చుంటారు, లేవమంటారా, లేస్తారు అంటాడు. యేషేపు, నీ సెలవు లేకుండా నేనైనా నా భార్య అయినా ఏది కూడా ముట్టుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఎవరి వ్యక్తి? బానిస. ఎప్పుడో ద్వేషించబడ్డాడు, ఎప్పుడో అసూయ చేత విడవబడ్డాడు, ఎప్పుడో పగ చేత తరమబడ్డాడు, ఎప్పుడో ఈ వ్యక్తి దేశం నుంచి అసలు అమ్మ ఎవరో నాన్నెవరో తెలియని స్థితిలోనే అమ్మ వేయబడ్డాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఏ కుటుంబం అయితే ద్వేషించిందో అదే కుటుంబానికి ఈరోజు తలగా పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఈ కుటుంబాన్ని పెట్టి ప్రపంచవ్యాప్తంగా సమూలముగా ఆహారాన్ని పంచే యోగ్యతను దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. హల్లెలూయా. నేను చెప్పేది, ద్వేషాన్ని పక్కన పెట్టు, పగను పక్కన పెట్టు. ఈరోజు ఉండే రేపు మనకు ఉండదు, ఈరోజు మనం సంపాదించుకున్న రేపు మన దగ్గర ఉండదు. ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైంది ఒక్కటే, దేవుని యొక్క ప్రణాళిక. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం సంపాదించుకునేది ఏది కూడా మన నాటికోడికి వచ్చేవరకు గ్యారంటీ లేదు. కానీ గ్యారంటీ ఒక్కటే, దేవుని యొక్క ప్రణాళిక. నీకు అర్థం కావాలి అంటే ఈ పగన మరు, ఈ ద్వేషాన్ని విడు, ఈ అసూయను పక్కన పెట్టు, రా ముందుకి. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన నా ప్రజలారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెత ఉండదు, ఒక సామెత,
రెయ్యంబొగులు కష్టపడినా చెప్పరే, ఏం నిల్లడి చూస్తారేంది? రెయ్యంబొగులను కష్టపడినా ఏదంట, ఏ గుడ్డ గతి లేదు. మరి అది మన బ్రతుకు కదా, అది మన బ్రతుకు. కానీ దేవుడు అంటాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. రాలేదు రాలేదు రాలేదు. ప్రార్థన చేస్తున్నా, రాలేదయ్యా. ఉపవాసం రాలేదయ్యా. 40 రోజులు రాలేదయ్యా. రాలేదు అంటే దేవుడు నువ్వు చూసేదానికి అది ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఊహించిన దాన్ని, నువ్వు చూడని దాన్ని, నువ్వెప్పుడు పొందుకున్న దాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆలస్యం అవుతుంది అని చెప్పని నువ్వు ఎదురు చూడొద్దు. మొత్తం నా పని నేను చేశాను, నా పని నేను చేశాను. ఇంకో మాట చెప్తాను మీకు అర్థం కావటానికి. పనికి వెళ్ళాము, పని చేస్తూ ఉన్నాము. కొంచెం మిగులుతుంది. ఒక మనిషికి కాదు, ఒక మనిషికి కూడా సరిపోదు రేపటికి. ఒక మనిషి పెడితే కూలికి ఎక్కువ. కానీ ఏమంటాడంటే, అమ్మా ఎట్లా మీరు ఒక అరగంటలు లేస్తారు కదా, ఎట్లా మనిషి కూలి ఉంది, ఇద్దరు మనిషి కూలి ఇస్తానరా, చేయండి అని చెప్పి అంటారు. చేస్తామా చేయమా? చేస్తారా? ఒక మనిషి కూలి ఎక్కువ, ఇద్దరు మనిషి కూలి ఎక్కువ. ఇచ్చేవాడికి ఇద్దరు మనిషి కూలే తక్కువ, కానీ పొందుకునేవాడికి దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది నా మాట? మీకు అర్థమైందే? చూశారు ఎంత చక్కగా దేవుని యొక్క మర్మాన్ని విత్తాడు ఇక్కడ. మనము ఎదురు చూస్తా ఉంటే దేవుడు తప్పకుండా నువ్వు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అధికంగా చేయి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ స్వభావాన్ని మానుకో. ఎంతకాలం ఉపవాసం, అసలు కొంతమంది ఏం తినకుండా ఉపవాసం ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. ఆ సమయానికి అన్నం తిన్నారో, లేదా గంజి తాగారో, లేదా ఏది తాగారో, మొత్తానికి కొంతమంది బాగా 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 నలగొట్టుకున్నారు. నువ్వెందుకు నలగొట్టుకున్నావో యేసయ్యకి తెలుసు. నువ్వెందుకు నలగొట్టుకున్నావో అయ్యగారు తెలియపోవచ్చు. కానీ నువ్వెందుకు నలిగిపోయావో, ఎందుకు కుమిలిపోయావో, ఎందుకు దిగజరిపోయావో, ఎందుకు ఆ యొక్క బాధను భరిస్తూ దేవుని దగ్గర ఆ నిరీక్షణ కోల్పోకుండా కన్నీటితో అన్నపానములుగా నీ జీవితాన్ని కొనసాగించేవు చూడు, దాన్ని చూచిన దేవుడు నీకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇవ్వలేదు అని నిరుత్సాహం వదిలిపెట్టు, చేయలేదు అని అనాలోచన వదిలిపెట్టు. చేస్తాడు, ఇచ్చి తీరతాడు. నేను పొందుకున్నది కొంతకే కదా, నేను కోరుకున్న దేవునికి ఇష్టం లేదేమో, నా దేవుడు దీనికంటే మెరుగైంది ఇవ్వబోతున్నాడు. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను. ఆ నిరీక్షణలో కొనసాగు. దేవుడు తప్పకుండా నీ పక్షం కార్యం చేస్తాడు. యేషేపును అడ్డగించారు, ఆగిపోయింది ఆశీర్వాదము. ఏమండి, ఆ దేశపు ఆ వ్యక్తి ఆపేశాడు, జైల్లో పెట్టేశాడు. కానీ శిరస్సాల బ్రద్దలైపోయింది. యేషేపుకు నిరీక్షణ తెలుసా? ఎక్కడికి వెళ్ళినా సరే నా దేవుని హస్తము నా మీదే ఉన్నది. ఏ హస్తం ఇది? ఏ హస్తము? దేవుని హస్తం. దేవుని హస్తంలో ఇందాక నువ్వు చెప్పే కదా, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషములు, నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. ఎరిగిన వాడు మాట్లాడే మాట ఏంటంటే, నేను జైల్లోకి వెళ్ళినా, యజమానురాలు వ్యతిరేకించినా, యజమానుడు జైల్లో పెట్టినా, నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. ఏదో మర్మం ఉంది. ఇది అనుభవించిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఈ జైల్లో పడ్డా కదా, బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఏంటది? ఈ హస్తము నా జీవితంలో ఏమి చేయబోతుందో దాన్ని చూడు. నీలో ఈర్ష్య అనేది ఉంటే అప్పుడు అడుగు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరి మాట చెప్పుకొని మనం ముగింపుకు వచ్చేద్దాం. చివరి మాట యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 20 నుంచి 30 వరకు రాయబడిన మాట. చెప్పుచున్న వారితో చెప్పాను.
కలవరపడి మీలో ఒకడు మీలో ఒకడు నన్ను నన్ను అప్పగించవలెను. అప్పగించుచున్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీలో ఒకడు నన్ను అప్పగించున్నాడు. రూఢిగా చెప్పెను. గమనించండి, కొన్ని విషయాలు అందరికీ చక్కగా కూర్చోబెట్టి అన్ని విషయాలు చక్కగా చెప్పాడు. చెప్పేసి తన శిష్యులు ఒక బాంబు పేల్చాడు. మీలో ఒకడు నన్ను అప్పగించాలి. ఆ శత్రువుకి అప్పగిస్తున్నారు అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోతారు. అందరూ షాక్ అయిపోయి అంటారు, అయ్యా ఎవరు నిన్ను అప్పగించేది, ఎవరు మొక్కలు చూసుకొని అనుకుంటారు, నేను కాదుగా ప్రభువా, నేను కాదుగా ప్రభువా, నేను కాదుగా ప్రభువా, నేను కాదు ప్రభు చెప్పని అంటా ఉంటే ఒకడు మాత్రం వాడిని చూస్తాడు, ఈయన చూస్తాడు, ఇంకోటి చూస్తాడు, ఇంకోటి చూస్తాడు, మొత్తం 11 మంది చూస్తాడు. యేసుప్రభుని చూసి దగ్గరికి వచ్చి, నేను కాదుగా ప్రభువా, నేను కాదుగా ప్రభువా. వెంటనే ప్రభు తడుపుకోగలడు తెలుసా, నేను ఈ మొక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అన్నాడు. అప్పుడు ఒకళ్ళ గుండెల్లో పరిగెడుతున్నాయి, ఎవరికెత్తరో. ఈ మొక్క ముంచి గబక్కన ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలు యోధుడు. వీడికి ఇచ్చాడు. వీడు ఎక్కడున్నాడు తెలుసా? ఆయన రొమ్మను ఆనుకో అన్నాడు. పక్కనే ఉన్నాడు. దగ్గరికి వచ్చి, నేను గదిగా ప్రభు అన్నాడే. సమయాన్ని పోనీకుండా మొక్క ముంచి వాడికి చేశాడు. ఇప్పుడు అందరికి ఏమొచ్చేసింది? అందరికి ఏమొచ్చింది డౌటు? యోధాకి ఇచ్చాడు, యోధానా అని. యోధా మీద వాళ్ళ ఆలోచన, ఎవరో అని చెప్పనుకుంటా ఈ మొక్క ముచ్చి ఇచ్చినా కానీ యోధా మీద ఆలోచన బాగాలేదు. ఎప్పుడైతే ఈ మొక్క ముంచి అతని చేతిలో పెట్టాడో సాతాను వాహనంలోకి ప్రవేశించింది. వాడిలో కలవరం ఏర్పడింది. ఇమ్మీడియట్లుగా అక్కడి నుంచి లేచి నువ్వు చేయవలసింది త్వరగా చేయు. పక్కెళ్ళి పోతా ఉంటే, ఆగో నువ్వు చేయాల్సింది ఏదో త్వరగా చేసేయి అని చెప్పంటే ఏ డౌట్ క్లియర్ అయిపోయింది. ఏమో ఆడి కూడా కాదు, ఏదో చేయమని చెప్పాడు కదా. ఏం చేయమని చెప్పాడు? డబ్బులు సంచి మనవాడి దగ్గర ఉంది కాబట్టి పేదలకి అవి ఏమన్నాడా? ఏం చెప్పాడు? రేపు కార్యక్రమం ఉంది కాబట్టి ఎన్నింటి కొనుక్కొని రమ్మన్నాడు. ఏం చెప్పాడు? ఏదో చెప్పాడులే. ఈడు కూడా కాదు. కానీ మొక్క తీసుకున్న వాడికి అర్థమైపోయింది నేనే అని, మొక్క ఇచ్చిన వాడికి అర్థమైపోయింది ఇతనే అని. హల్లెలూయా. ఒక మాట మీకు చెబుతాను, పైకి మనం ఎంత నవ్వుతా ఉన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత మనం భక్తిగా ఇతరులకు కనపడ్డా, మన రోత జీవితం అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది. అర్థమైందా? ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఆ బయటపడినప్పుడు ఛీ ఈళ్ళ ప్రార్థన చేశారుగా, చిచ్చి ఈళ్ళ పాటలు పాడారుగా, నోరు తెరిస్తే ఏసేపు అన్నారు కదా. చూసారా? ఇవన్నీ కూడా వస్తాయి. మనలను ఆయన దగ్గర నిలవకుండా కాదు, ఆయన సంధికి రాకుండా కూడా దూరం అయిపోతావు. ఆ రోజు మొక్క తీసుకున్నవాడు మరలా చనిపోయాడు, కానీ దగ్గర చేరల ఆ వ్యక్తి. అంతటితోనే అతను చాప్టర్ ఏమైపోయింది? ముగించబడింది. నా ప్రియ దేవుని ప్రజలారా, వంచన అనేది మనస్సులో ఉన్నంత కాలం ఆ వ్యక్తి ఆ వంచనతో సుఖంగా ఉండలేడు. వంచన అంటే ఏంటి తెలుసా? మోసం. ఏంటది? మోసం అంటే అర్థం ఏంటి? అది మనకి చేసేంతవరకు కూడా తెలియదు. ఇది మోసం చేస్తున్నాడు రా అన్న విషయం చేసేంతవరకు కూడా తెలియదు. ఎవరికో తెలియదు, కానీ ఎవరో తెలిసింది? మీకు ఇప్పుడు వాక్యంతో మీకు చెప్పేది ఏంటని చెప్పంటే, మోసం చేసేవాళ్ళు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. మీరు కొంచెం జాగ్రత్త కలిగి జ్ఞానముతో ప్రవర్తించండి. చూసారా? నా దగ్గరకు ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి ఏడుస్తూ ఉంది. మాట్లాడుకుంటా అమ్మగారితో నేను కూడా మాట్లాడుతున్నాను. నేనైతే ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ వ్యక్తి ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు, నా వల్ల ఏదన్నా ఉపయోగం ఉందా లేదా ప్రభు అని చెప్పని నేను ప్రార్థన చేసుకుంటూ ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఏమంటది, అమ్మా రాత్రి నాకు అయ్యగారిని చూపించాడమ్మా. అయ్యగారు వచ్చి ఆ బిడ్డ తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారంటే అగ్ని దిగి వచ్చి నేను చూసినా అని చెప్పాను. ఈ తిక్కలను నమ్మింది, మా అమ్మగారు తిక్కలను నమ్మింది. అయ్యగారే నిన్నే చూపించారంట, ప్రార్థన చేసి చెప్పంటా ఉంటే ప్రార్థన చేసి చెప్పండి. నేను చెప్పాను, నేను చేయను.
నిన్నే చూపించిన తర్వాత ఆమె అంటది, కాళ్ళ ఎలా పడుతుంది, నిన్నే చూపించినయ్యా, అయ్యా దేవుడిని చూపించంటే నువ్వు దేవుడిని చెప్పని నన్ను దేవుడు కొలుతుంది. ఓ నాయన నాకు ఇది మూడింది అనుకున్నాను నేను. అమ్మగారు అంటది, ప్రార్థన చేయగలరు, ప్రార్థన చేశారు, ఇవన్నీ వదిలి అసలు ప్రార్థన చేసి చెప్పంటావంటే నేను చేయను. అసలు ముందు ఏంటో నేను దేవుని దగ్గర కనపడి చెప్పనుకొని ఎక్కడికొచ్చి నిలబడి ప్రభా ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి అంటావంటే దేవుడు నాకు విషయాన్ని బయలుపరిచి ఇమ్మీడియట్గా నిమిషాల్లోనే అమ్మగారిని దగ్గర పిలిచి ఇదిగో ఇది పరిస్థితి, నేనైతే ప్రార్థన చేయను, దేవుడు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఏంటని అర్థమైపోయింది. ఆమె క్లారిటీకి వచ్చేసింది. మేము ఇద్దరు నిర్ణయంతో ఉన్నాం. ఆమె అంటది, మీరు ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేస్తే బిడ్డ బాగుపడింది, మీరు ప్రార్థన చేయండి. నేను స్వస్థావరంగా దేవుని సాగుకుండా ఏమన్నా లేదు కదా. అదే ప్రపంచవ్యాప్తంగా వాడబడే గొప్ప సాగుకుండా ఏమన్నా టీవీ ప్రసంగంగా కాదు కదా. అవంటది, అమ్మో దేవుడు నువ్వు చూపించాడు, దేవుడు అయ్యా నువ్వు ప్రార్థన చేయయ్యా. సరే మనిషిని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఉండి అమ్మగారు నేను చేయి పట్టుకొని ప్రార్థన చేసి, చేయి పెట్టలేదు, ప్రార్థన చేసి. మరి మేము ప్రార్థన చేస్తుంటే ఆమె కూడా ప్రార్థనలు ఏకీపించాలి కదా. ఆ మోకాళ్ళు వేసి నాకెళ్ళి వాళ్ళకెళ్ళి చూస్తాం, ఎవరికెళ్ళి తీసుకొచ్చిన వ్యక్తికి వెళ్ళి నాకెళ్ళి చూస్తా ఉంది. మేమే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు నా ప్రేరేపణ వచ్చి కళ్ళు తెరిచిన ఆమెంది ఎట్లా చూస్తూ ఉంది. గట్టికి కళ్ళు మూసుకుని యేసు నామములో పాస్ అవుతానని చెప్పన్నా. మంచంలో ఉన్నాడు బాగానే ఉన్నాడు, ఏం గిలగిల కొట్టుకొని తిరిగెడతా ఉంది. చూసారా, ఆ దెయ్యం పట్టింది ఎవరికి అర్థమైందా? ఏమకి దెయ్యం పట్టింది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే కొన్ని విషయాల్లో మనము వంచబడతాం. ఇప్పటికీ మన మీద మన ఊళ్ళో మన వాళ్ళలో కొంత టాక్ ఉంది, ఆడికెళ్తేనే దెయ్యాలు పోతాయా, ఆడికెళ్తేనే అద్భుతాలు దొరుకుతాయా అనేటి మాట. ఇంకో మాట చెప్పంటారా, సంఘస్థులే పొలంలోకి వెళ్ళి హేళన చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళి పనులోకి వెళ్ళి ఎడ చేసిన రాత్రి చెప్పని వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. చూసేవాళ్ళు ఎలా ఉంటారు, చూసేవాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, అక్కడిని బట్టి దేవుని నామం ఏమైంది ఒకసారి ఆలోచించండి. అయ్యగారికి ఏమీ తెలియదు చెప్పి అనుకోవద్దు, అయ్యగారు తెలియపోవచ్చు, కానీ యేసయ్యకు సమస్తము తేటగా తెలుసు. వాక్యం అంటుంది, ఆకాశము నుంచి ఆయన నిన్ను నన్ను కన్నులారా చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వంచన మానుకోవాలి, మోసం మానాలి. మనం 24 కీర్తనలో ఒక మాట ఉంది కదా, ఏమని, కపటముగా ప్రమాణము చేయవాడు 101 అనుకుంటా, 106లో 1:6 అనుకుంటా. కపటముగా ప్రమాణము చేయవాడు నా ఇంట నిలవరాదు. 24 కీర్తన రాస్తాడు ఒక మాట, యథార్థముగా చదవండి మాట. సగ్గా వాక్యం ఉంది నాన్న, వాక్యం చెప్పు, అధ్యాయం చెప్పు. కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. ఇప్పుడు వంచన కలిగిన వాడు, కపటముగా ప్రమాణం చేయని వాడు దేవుని వలన ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. అర్థమైందన్నమాట, కోల్పోతాడు. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం రాకుండా అడ్డుబండగా ఉందేంటి? నీ వంచన లేదా నీ యొక్క కపటం, నీ మోసం. అంతేగాని వాళ్ళ బాగానే జరుగుతుంది, నాకు జరగట్లేదు, వాళ్ళ బాగానే వస్తుంది, నాకు రావట్లేదు చెప్పండి. కారణం ఏంటి? వంచన కదా. వంచిన వంగని విరిగిన భారన మాట ఉంది కదా రాజభోగన పాటలో. నిజమే ఆ మాట. కొన్ని సందర్భాల్లో ఈ వంచాలన్నా వంగదు. అలాంటి వారితో మనం మాట్లాడుతూ ఉంటే కుదరదండి, కుదరదు. ఇక అన్నం అంటే అందం అంతే.
అది వాళ్ళు వంగరు, అంటే దేనికి లోబడరు వాళ్ళు. వాళ్ళు పట్టుకుంది, మేము పట్టుకున్న దానికి 4 కళ్ళు కాదు 3 కళ్ళు అంటారు. అర్థమైందే? వీళ్ళు ఎవరని చెప్పంటే దేవుని ఎంట నిలిచే యోగ్యతను పోగొట్టుకున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? వంచనతో డబ్బు తీసుకున్నాడు, డబ్బుతో ఎవరు తెలియకుండా పొలం కొనుక్కున్నాడు, ఇక్కడ ప్రభువును అప్పగించేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. తనకు తానే ఎక్కడ? తన పొలములోనే. ఏ డబ్బులు పెట్టయితే పొలం కొన్నాడో ఆ పొలంలోనే. నేటికి యోధా ఇస్కరియోతు పొలము రక్త పొలము చెప్పని నేటికి ఆ ప్రాంతంలో ఉందంట. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేటికి ఆ ప్రాంతంలో యోధా ఇస్కరియోతు పొలముగా పిలువబడే పొలము ఉంది. ఈ పొలములోనే ఇస్కరియోతు యోధా ఉరిపెట్టుకొని చనిపోయాడు చెప్పని చెప్తూ ఉంటారు. యెరూషలేము యాత్రకి వెళ్ళొచ్చిన వాడు. మనకన్నీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే రుజువులు ఉన్నాయో అన్నీ కూడా నేటికి ఆ ప్రాంతాల్లో యేసు ప్రభు తిరిగిన ప్రాంతాల్లో రుజువులు ఉన్నాయి. ఏది అబద్ధమైతే కాదు. ఈరోజు మీకు ఈ మాట చెప్తున్నా ఎందుకు తెలుసా? వంచన అనేది, మోసం అనేది మనిషికి మంచిది కాదు. మోసము చేయువాడు మంచోడు కాదు కదా. కొంతమంది నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా అండి. నమ్మకం, ఎంత ప్రేమిస్తారో, ఎన్ని సహాయం చేస్తారో. ఏదైనా ఇస్తున్నాడు, ఏదైనా చేస్తున్నాడు అంటే మనసులో ఏదో ఒకటి లేకుండా చేస్తాడా? నా మాట మీకు అర్థమైందా? ఏదన్నా చేస్తానంటే ఏదన్నా లేకుండా చేస్తాడా? ఉంది, ఏదో మనసులో ఉంది, ఏదో ఆశిస్తున్నాడు. ఒక ఆయన చక్కది చూచాడు, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. అని ఏం దాచుకున్నాడు? కొంచెం బంగారము, కొంచెం వెండి, పేదవాడు కొంచెం బట్టలు తెచ్చుకున్నాడు. పేదవాడికి బట్టలు అంటే ఇష్టం, పేదవాడికి కొంచెం బంగారం అంటే ఇష్టం, పేదవాడికి కొంచెం వెండి అంటే ఇష్టం, పేదవాడికి కొంచెం మంచి భోజనం అంటే ఇష్టం. అవునా కాదు? ఇష్టం ఉన్నవాడికి ఏది లెక్క ఉండదు. కానీ మనవాడు తీసుకొచ్చుకొని దాచుకున్నాడు, ఓకే. కానీ ఈయన దేవుని దగ్గర ఒప్పుకుంటే ఎలా ఉండేదో ఒప్పుకోలే. అడిగినా కానీ మాకేమి తెలియదండి, ఏమీ తెలియని లెక్క, ఏమీ చేయని లెక్క. ఎంత మంచోడు లెక్క ఉన్నాడో మనవాడు. గమనించండి, తప్పు చేసినవాడు తప్పు చేయని వానికంటే ధైర్యంగా ఉంటాడు. తప్పు చేసినవాడు తప్పు చేయని వానికంటే కూడా ధైర్యంగా ఉంటాడు. ఏంటి ధైర్యం చెప్పంటే, నా తప్పు కానీ బయటపడింది అంటే నాకేంటి చూసారా? కానీ ఏదో ఒక రోజు నవ్విన వాని పళ్ళు బయటపడతాయి అన్నట్లుగా ఏదో ఒక రోజు వాని పాపం బయటికి వస్తుంది. విత్తనం నాటేమనుకోండి, మొక్క రాదా? వచ్చింది. మొక్క వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా మనం చెప్పమా? ఇది కుంకుడు చెట్టురా, ఇది ద్రాక్ష చెట్టు మనం చెప్పమా? చెబుతాం కదా. అలాగనే మన మోసం ఏదో ఒక రోజు బయటపడుతుంది. బయటపడినప్పుడు మన ఆత్మీయత అంతా కూడా కొట్టివేయబడుతుంది. ఒక్క మాటలో యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు కుడి పక్కన ఒకడు అంటాడు, ప్రభువా నువ్వు దేవుని కుమారుడు కదా, మాకైతే శిక్ష న్యాయమే అయ్యా, మాకైతే శిక్ష న్యాయమే, నువ్వు దేవుని కుమారుడు కదా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు. వెంటనే అన్నాడు, ఇప్పుడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావురా అన్నాడు. ఏంటంటే ఉరుకారా నోర్మై, ఏ మనుషులు నువ్వు? ఆయనే శిలువ మీద ఎక్కి ఏలబడుతున్నాడు, ఆయన రక్షించుకోలేకపోతున్నాడు, ఈయన మనం రక్షిస్తాడా అని చెప్పి అనగానే అంటాడు, నోర్మై ఏం మాట్లాడుతున్నారా? మనం దొంగలం కాబట్టి మనకి ఇది న్యాయమే అని ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తు. హల్లెలూయా. ఆ అంతరంగంలో సత్యం ఉందే, దాన్ని బట్టి ఆ వ్యక్తిని పరదేశకు తీసుకువెళ్ళిపోయాడు. అప్పుడు వరకు ఎలా జీవించాడు తీసి పక్కన పెట్టు. విత్ మినిట్లో ఆ వ్యక్తిని ఏం చేశాడంట? తనతో పాటు తీసుకురా. బైబిల్లో ఒక మాట ఉంది కదా, రెప్పపాటులోనే మనమందరము మార్పు పొంది ఆయన యొద్దకు తీసుకొని పోబడుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ఏంటది? కయ్యను ఏం చేశాడు? ఆయన కలిగి ఉన్నటువంటి లోపం ఏంటి? కయ్యూను ద్వేషం.
తర్వాత యోసేపులో ఏం కలిగి ఉన్నారు? ద్వేషం. ఇస్కరియోతు యోధ ఏం కలిగి ఉన్నాడు? ద్వేషం. ఒక్క మాటను ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు మనం. వంచన. కాబట్టి ఈ స్వభావాలు మనం మానాలి అనేది దేవుని యొక్క వాక్యం. దేవుని బిడ్డలకు ఈ స్వభావాలు ఉండకూడదు. నీ స్వభావం పక్కన పెట్టు, యేసయ్య స్వభావానికి రా. అందుకంటాడు కదా, నేను మీకు నూతన హృదయమును నూతన మనస్సును ఇస్తాను అన్నాడు. చూసారా? రాతి గుండె. కొంతమంది కొడుతున్నా చూస్తూనే ఉంటారు, తిడుతున్నా చూస్తూనే ఉంటారు, సత్తన్నా చూస్తూనే ఉంటారు. వాళ్ళది ఏ గుండె? రాతి గుండె. అది రాతి గుండె. అస్సలు కనీసం మేము నెల్లూరులో సేవ చేసినప్పుడు అంతే ఉంటుంది బుట్టది. వాళ్ళమ్మ కోపం వచ్చి ఏం చేసింది మొత్తానికి, అక్కడ తలకాయ పట్టుకొని రోడ్డుకేసి పడుతూ ఉంది, తార రోడ్డుకేసి పడుతూ ఉంది. నేను చర్చిలో ప్రార్థన చేస్తా ఉన్నా. చర్చి ఎదురంగే రోడ్డు ఇట్లా మన ఇంటి ముందు లెక్క రోడ్డుకేసి పడితే ఈరోజు చూసి అన్న కొద్దిగా గద్ది అన్న పిల్ల చూడు ఏం చేస్తుందని చెప్పి అంటా ఉంటే ప్రార్థన చేసేది ఆపే వస్తా ఉంది. అప్పటికే తల పగిలిపోయి రక్తం కాస్తా. ఏంటమ్మని చెప్పండి. ఆగన నీకు తెలియదు, దీన్ని చంపితే కానీ అసలు అని చెప్పి నన్ను నాతోనే మాట్లాడు, నాకు తెలియదు అంట. పక్కనే ఒక అన్నాడు, అసలు నువ్వు తల్లివేనా అని చెప్పాను. ఆ మాట చాలదా ఇక? అంటే వంచన మనిషిని అవమానానికి నిలబెడుతుంది. వంచన మనిషిని నిందకు నిలబెడుతుంది. ఈ వంచన అనేది మనిషిని దేవునికి వ్యతిరేకంగా లేపుతుంది. ఈ వంచన అనేది దేవునికి దూరం చేస్తుంది. చూసారా? ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు కదా. యోసేపు యొక్క అన్నలు యోసేపుకి ఏమైపోయారు? దూరం అయిపోయారు. హేబేలు యొక్క అన్న కయ్యను హేబేలుకి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. దేనివల్ల? ఒకటి వంచన, రెండవది ద్వేషం, మూడవది వంచన. చూశారా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అవకాశం లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. కాలు పాడుపడండి, ఇలా ముందుకు రండి. అందరు లేచి నిలబెడదాము. ఒక్క నిమిషం అలానే ఉంచున్నాను. తీమకు అవి తీమకు అది తిప్పు తీమకు అలానే ఉంచు. ముగింపు ప్రార్థన వరకు ఉంచుతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగనే ఉంచండి. రెండు చేతులు పైకెత్తండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. మనమే ప్రార్థన చేద్దాం. కయ్యోను తన తమ్ముడైన హేబేలు పట్ల కలిగి ఉన్నటువంటి స్వభావం ద్వేషం. నా ప్రియ దేవుని ప్రజలారా, నీవు కూడా నీ అన్న పట్లనో, లేక నీ తమ్ముడి పట్లనో, లేక నీ తల్లి పట్లనో, ఎవరి పట్లనో ద్వేషాన్ని కలిగి ఉన్నాము. ద్వేషము దేవునికి దూరం చేస్తుంది. అలాగనే యోసేపు యొక్క అన్నలు తన పట్ల అసూయ కలిగి ఉన్నారు. అసూయ ఓర్చుకోలేకపోతున్నారు. కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు కొన్ని విషయాల్లో. ఎవరిని చూసి ఎవరు ఓర్చుకోలేకపోతున్నారో, ఎవరిని చూసి ఎవరు ఏం చేర్చుకోలేకపోతున్నారో ఒకసారి ఆలోచన చేసుకో. నీ అన్నంటే ఇష్టం లేదా, నీ అక్క అంటే ఇష్టం లేదా, నీ తల్లి అంటే ఇష్టం లేదా, ఏం చేస్తున్నావు అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ఇస్కరియోతు యోధ వంచనగా మోసం చేశాడు యేసు ప్రభువుని. ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే నడిచాడు, ఆయన చేసే అద్భుతాల మహత్కాలు చూశాడు. కానీ వంచనతో సమయాన్ని కనిపెట్టి యేసయ్యను అప్పగించాడు. ఈరోజు నీ సమయాన్ని బట్టి నిన్ను దొరికిందిరా బాబు, దొరికిందిరా చెప్పని నిన్ను త్రొక్కి పట్టడానికి, నిన్ను ఏదో చేయటానికి అసూయతో, ద్వేషముతో, వంచనతో ఎదురు చూస్తున్నారేమో. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీవు నమ్ముకున్న దేవుని వైపుకు రా. నువ్వు నమ్ముకున్న దేవుని యొక్క పాదాలు పట్టుకో. నీవు నమ్ముకున్న దేవుని యొక్క పాదాల దగ్గర లోబడు. సాష్టాంగ నమస్కారం చేయి. ప్రభువా, నీవే నాకు దిక్కు. నా వాళ్ళు ద్వేషించారు, నా వాళ్ళు అసూయపడ్డారు, నా వాళ్ళు కులుక్కుంటున్నారు, నా వాళ్ళు వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. అయ్యా, నీవే ఈ సంవత్సరం నుంచి కాపాడగలిగిన
కలిగిన ఈ ఉపద్రవాల నుంచి తప్పించగలిగిన దేవుడు అని చెప్పని యేసయ్య పాదాల దగ్గర నువ్వు రా. తప్పకుండా ఆయన నిన్ను తన చేతులతో తీసుకొని అన్ని విషయాల్లో కూడా నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రెండు చేతులు పైకెత్తి బిడ్డ, ఈ రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ప్రార్థించు. అయ్యా, ద్వేషాన్ని కలిగి ఉన్నానేమో ప్రభా, ఈర్ష్యను కలిగి ఉన్నామేమో ప్రభా, వంచన కలిగి ఉన్నానేమో, నన్ను క్షమించండి అయ్యా. నీకు దూరం చేయొద్దు ప్రభా, ఈ వంచన నీకు దూరం చేస్తుంది, ఈ ద్వేషం నీకు దూరం చేస్తుంది, ఈ యొక్క కుళ్ళు ప్రభా నీకు దూరం చేస్తుంది యేసయ్య అని చెప్పని అడగండి యేసయ్యని, అడగండి యేసయ్యని. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ 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 ప్రభువును స్తుతించండి, ప్రార్థించండి, 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 ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. రెండు చేతులు పైకెత్తి అడుగుదాం. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం అడుగుదాం, 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 దేవుణ్ణి అడుగుదాం, అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుణ్ణి ఆహ్వానిద్దాం మన జీవితంలోనికి, దేవుణ్ణి ఆహ్వానిద్దాం మన జీవితంలోనికి, ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా